కళ్ళకొచ్చే ఆ క్షణం కోసం రోజంతా ఎదురు చూస్తుంటాను. ఒక్కసారైనా నీ మొహం నాకు చూపించకపోతావా, ఒక్కసారైనా నీ కళ్ళల్లోకి నా కళ్ళు పెట్టి చూడలేకపోతానా అని. ఒక్కసారి నీ చిరునవ్వు చాటున దాగున్న ఆ మొహాన్ని నాకు చూపించు. ఈ జన్మకి ఇది చాలని సరిపెట్టుకుంటాను. ప్లీజ్. ఏయ్, ఇదేంటి? నన్ను నాకే చూపిస్తున్నావు? నువ్వు నేను వేరు వేరని నేను అనుకోవట్లేదు. అదేం కుదరదు. ఈ రోజు నీ మొహం చూసి తీరాల్సిందే. చూపించు. ఏయ్, ఎవరివో 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 మళ్ళీ మోసం చేసావు అమ్మాయి. ఛా, ఇంకెన్నాళ్ళు నన్ను ఇలా వేధిస్తావు? అమ్మ జానకి, రాణిగారి బంగ్లాకైనా వెళ్ళేది? లేదు నాన్న, బయటికి వెళ్తున్నా. అదేంటమ్మా, ఒక వారం రోజులు వెళ్ళి శారదమ్మ గారికి వైద్యం చేయమని చెప్పాను కదా. వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. వాళ్ళకి చాలా డబ్బుందిలే నాన్న, అదిచ్చిన పొగరు కూడా ఉంది. మన సహాయం వాళ్ళకేం అవసరం లేదులే. ఎవరైనా పెద్ద డాక్టర్ని పిలిపించుకుంటారు, మనకెందుకులే నాన్న. వాళ్ళ దగ్గర డబ్బుందా, వైద్యుని పిలిపించుకునే స్తోమతుందా అన్నది ప్రశ్న కాదమ్మా. నిన్ను పంపిస్తానని నేను మాటిచ్చా. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందుకని నువ్వు వెళ్ళి శారదమ్మ గారికి వైద్యం చేయాల్సిందే. అది కాదు నాన్న, కాస్త నా బాధ కూడా అర్థం చేసుకో. అక్కడున్న వాళ్ళు బాగా పొగరుగా మాట్లాడుతున్నారు. పైగా నన్ను అవమానించాలని చూస్తున్నారు. అలాంటి చోటికి వెళ్ళటం కంటే ఊరికే ఇంట్లో కూర్చోటమే నయం. నువ్వులారా ఆగక్కడ, పిడికిలి మూయి. నిన్నే పిడికిలి మూయి. ఒక్క గింజైనా ఆగిందా? చెయ్యి మూస్తే ఎలా ఆగుతాయి నాన్న? ఎలా అయితే మూసిన చేతిలో ఏ వస్తువు నిలబడదో జీవితం కూడా అంతే జానకి. మన చుట్టూ గీత గీసుకుని ఎవరితో కలవకుండా, ఎవరినీ కలుపుకోకుండా ఉంటే చివరికి మనతో ఎవరూ ఉండరు. కేవలం మనం మాత్రమే ఉంటాం. అదే మన గీతలు చెరిపేసుకుని అందరితో కలిసిపోయి ప్రేమగా ఆహ్వానించామనుకో, ఇలా అందరూ మనతోనే ఉంటారు. నలుగురు మనతో ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటే అనాథలా ఉంటుంది. నీకు ఏ జీవితం కావాలో నువ్వే నిర్ణయించుకో. నువ్వు చెప్పేది నిజమే నాన్న, కానీ అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు. వాళ్ళు ఈ ఊరిని ఏలుతున్న ప్రభువులమ్మా. వారికి సహాయం చేసే అదృష్టం రావడమే అది మన భాగ్యమమ్మా. అలాంటి అవకాశం వస్తే ఉపయోగించుకోవాలే కానీ ఇలా పంతానికి పోయి శత్రుత్వం పెంచుకోకూడదు. నువ్వెప్పుడు ఇంతే నాన్న, నన్ను ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేస్తావు. అయితే నువ్వు వెళ్తున్నట్టేగా? వెళ్తాను, కానీ వాళ్ళకేదో సేవ చేయాలన్న ఉద్దేశంతో కాదు. మీ మాట పోకూడదని అంతే. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇంకో మాట, వాళ్ళు కోపంతో ఒక మాట అన్నా విని ఊరుకో. మాటకు మాట ఎదురు చెప్పి వారికి మరింత కోపం తెప్పించే పని మాత్రం చేయకు. సర్లే నాన్న. సరే, లోపల నూనె పట్టుకెళ్ళు. అక్కడ ఉంటుందిలే నాన్న.
ఏం పిల్లనో ఏంటో శ్రీరామచంద్రమూర్తి. అనయ్య అరే ఇక్కడున్నావా అనయ్య? అనయ్య రే హే ఏంట్రా నీ గోల? గోలా? నేనేదో నీకు సాయం చేద్దామని వస్తే నాది గోల అంటున్నావా? నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా? ఏంటా హెల్ప్? ఏం లేదన్నయ్య, ఇంట్లో ఉండి ఉండి నీకు మాత్రం బోర్ కొట్టట్లేదా? అందుకే నిన్ను సరదాగా అలా ఊర్లోకి తీసుకెళ్లి పరిచయం చేద్దామని. ఎవరికి? నేచర్కి. నిన్ను నేచర్కి పరిచయం చేస్తే అట్లీస్ట్ నీ ఊహ సుందరి ఊహల్లో నుంచి బయటికి వస్తావని. నా ఊహల నుంచి నేను బయటపడాలి అనుకోవడం లేదు. చూడు బ్రదరు, నువ్వు అనుకోవట్లేదు కానీ నిన్నే ఇలా చూడాలనిపించట్లేదు. చీరప్పన్నయ్య, మనం 21st సెంచరీలో ఉన్నాం. ఈ రోజుల్లో కూడా ఇలా ఊహా సుందరీలు ఎక్కడున్నారు? అందరూ ఉడికించే సుందరులు తప్ప. లేదురా, నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా కళ్ళ ముందుకు వస్తుందన్న నమ్మకం నాకుంది. ఈరోజు కూడా కళ వచ్చింది. దాదాపుగా మొహం చూసేస్తున్న టైంలో అద్దం ముందు పెట్టి నువ్వే నేను, నేనే నువ్వు అని నన్నే నాకు చూపించింది. తన మొహం చూపించకుండా నీ మొహమే చూపించిందంటే మేబీ తనంత అందంగా ఉండకపోవచ్చు, లేదా తన అసలు ఈ లోకంలోనే పుట్టుండకపోవచ్చు, లేకపోతే ఇదంతా నిజంగా ఒత్తి భ్రమే అయి ఉండొచ్చు. అభి, తన నా ఊహల్లోనే ఉండొచ్చు, కానీ తను నా భ్రమ మాత్రం కాదు. నువ్వన్నట్టు అది ఒట్టి కలే అయితే ఒకరోజు రావాలి, లేదా 2 రోజులు రావాలి. కానీ ఇన్ని రోజులుగా ఒకే కళ కంటిన్యూగా వస్తుంది అంటే నీకింకా అర్థం కావట్లేదా? డెస్టినీ నాకేదో చెప్పాలి అనుకుంటుంది, తన్ని నాకు చూపించాలి అనుకుంటుంది. నాకు నమ్మకం ఉందిరా, తనెక్కడున్నా నా కళ్ళ ముందుకు వచ్చి తీరుతుంది. నా కళ ఒట్టి కల్పన కాదు అని మీ అందరికీ నిరూపిస్తుంది. ఆ రోజు తను నాకు ఎదురుపడిన రోజు నేను తన్ని ఎంత అభిమానించానో, ఎంతలా తన కోసం తప్పించానో తనకు అర్థమయ్యేలా చెప్పాలరా. ఆ రోజు వచ్చే వరకు ఇలా కలవరిస్తూనే ఉంటా, కలలు కంటూనే ఉంటా. సారీ అన్నయ్య, నువ్వు కళా అంటుంటే ఏదో టైంపాస్ చేస్తున్నావు అనుకున్నాను. తన్నింతలా ఆరాధిస్తున్నావు అనుకోలేదు. ఒక పని చేద్దాం అన్నయ్య, తను నీకు ఎలా కనపడుతుందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అలాంటి అమ్మాయి నాకు ఎక్కడైనా ఎదురైందంటే నీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఎలా ఉంది ఐడియా? నైస్ ఐడియా రా. వెరీ గుడ్, స్టార్ట్ చేయి. లేత కలువల్లాంటి కళ్ళు, గాలికి ఎగసిపడే కురులు, వాటిని సరిచేస్తూ ఇబ్బంది పడే తన వేళ్ళు, నయగర వాటర్ ఫాల్స్ లాంటి నడుము, ఆ నడుముకి ఎక్కడ దిష్టి తగులుతుందో అని పెట్టినట్టు ఉండే ఒక పుట్టుమచ్చ, లేడి పిల్ల కన్నా వయ్యారంగా నడిచే నడక, ఇటు పొట్టి కాకుండా అటు పొడుగు కాకుండా మధ్యస్థంగా ఉండే ఒక మామూలు ఆడపిల్ల, వసంతంలో కురిసే ఆ మంచు బిందువుల మధ్యలో ముత్యపు చినుకులా ఉంటుందిరా. అలాంటి అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే చెప్పు. అన్నయ్య, నువ్వు వర్ణిస్తూ ఉంటే నా మైండ్లో ఒక విజువల్ మెదిలింది. అన్ని పోలికలు కంపేర్ చేసి చూస్తే ఒక అమ్మాయి మొహం కనిపిస్తుంది అన్నయ్య. హే, ఎవరా? ఎవరు? ఎలా ఉంది? బాగుందా? రే, అచ్చం నేను చెప్పిన పోలికలోనే ఉందా? ఎలా ఉందా? అవునన్నయ్య, అవును. ఆల్మోస్ట్ అన్ని క్వాలిటీస్ మ్యాచ్ అవుతున్నాయి. ఎవర్రా అమ్మాయి? మనము ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్న అమ్మాయే, కానీ ఒక్కటే డౌట్. ఆ నడుము మీద పుట్టుమచ్చ ఉంటుందన్నావు కదా, అదొక్కటి తెలియట్లేదు. బట్ మిగతా అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయి. నన్ను నమ్ము, షీఈ్ యువర్ ఊహా సుందరి. రెగ్యులర్గా చూస్తున్న అమ్మాయి ఎవర్రా తను? ఎవరో కాదన్నయ్య, మన జానకి ఉంది కదా. మీరిద్దరూ ఎదురుపడ్డప్పుడల్లా గొడవలు జరగడం వల్ల పెద్దగా కాన్సన్ట్రేట్ చేసినట్టు లేవు. ఒక్కసారి మనసు పెట్టి చూడు. ఏంట్రా మనసు పెట్టి చూసేది? రేయ్, నా ఊహా సుందరి ఎక్కడ?
ఆ పొగరబోతమ్మా ఎక్కడ్రా? చిచి, ఇద్దరికి నక్కకి నాగలో కనుక్కున్నంత తేడా ఉంది. కాదు కాదు కాదు, ఆ శివంగి నా ఊహ సుందరి కాదు. అన్నయ్య ఒక్కసారి నా మాట విను. నువ్వు తన గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. మన జానకి అంత బ్యాడ్ గలేం కాదన్నయ్య. ఒరేయ్, ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ కన్విన్స్ చేయాలని చూస్తున్నావు. పైగా మన జానకి అంటున్నావు. నీకు తనతో ఫ్రెండ్షిప్ ఏంట్రా? తనతో ఎక్కువ మాట్లాడదని చెప్పానా నీకు? ఫ్రెండ్షిప్ చేసినా తప్పేనా? హే, అలాంటి అమ్మాయిలకి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిదిరా. సర్లే కానీ ఆ విషయం వదిలేద్దాం. నేను బయటికి వెళ్తున్నా, నువ్వు వస్తున్నావా రావట్లేదా? నేను రావట్లేదురా. ఓకే బాయ్, సీ యా. రేయ్ రేయ్. బా. రే, ఈరోజు మ్యాచ్ అదిరిపోవాలరా. అలాగే ఎక్కడికి రా వెళ్తున్నారు? కనిపించట్లేదా క్రికెట్ ఆడడానికి? ఏంటి, మరి నన్ను పిలవలేదే? ఇక నుంచి నిన్ను పిలవడాలు లేవు, నీతో ఆడడాలు లేవు. కారణం? మీ నాన్నగారు చేసిన దారుణం. మా నాన్న ఏం చేశారా? మా నాన్న దగ్గరికి వచ్చి నేను స్కూల్కి వెళ్లకుండా నీతో పాటు తిరుగుతున్నానని చెప్పాడు. అంతే, చెప్పుకోలేని చోట మా నాన్న అట్ల కాడుతో వాత పెట్టాడు. నా బాధ నీకు నవ్వులాటగా ఉంది కదా? రే, సారీ రా, నన్ను కూడా చేర్చుకోండిరా ప్లీజ్ రా, ప్లీజ్. సమస్య లేదు. మా నాన్న వాత పెట్టినందుకు కూడా నాకు బాధగా లేదు. కానీ చివరిగా వెళ్తూ వెళ్తూ నన్ను ఒక మాట అన్నాడు జానకి. ఆ మాటకి నాకు ముద్ద కూడా గొంతులు దిగట్లేదు తెలుసా? ఏమన్నాడ్రా? నాతో పాటు తిరిగి నువ్వు చెడిపోతున్నావంట. నిజమే కదరా? నిజమే కదనా? అందుకే ఇవాల్టి నుంచి నిన్ను కట్ చేస్తున్నా. వెళ్ళు. ఒరే బుజ్జి, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో, తర్వాత మళ్ళీ చాలా ఫీల్ అవుతావు, చూసుకో. ఈ బుజ్జి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అందుకేనా మొన్న ఎగ్జామ్స్ లో 1 మార్క్ తెచ్చుకున్నావు? అది నా పర్సనల్, నువ్వు జోక్యం చేసుకోకు. హాయ్ ఫ్రెండ్స్, హలో 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 హలో. ఏంటి జానకి వాడిని అంత సీరియస్గా చూస్తున్నావు? ఇంకాసేపు అలాగే చూస్తే వీడు బొగ్గమని మండిపోతాడేమో. నాకు కోపం తెప్పించావనుకో, ఇద్దరి మీద యాసిడ్ తెచ్చి పోసేస్తాను. అయ్య బాబాయ్, యాసిడా? అమ్మో, నాకు యాసిడ్ అంటే అసలు ఎలర్జీ. అరే, అసలు ఏం జరిగిందో నువ్వేనా చెప్పరా? మేం క్రికెట్ ఆడడానికి వెళ్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. క్రికెట్ ఆడతారా? అరే నేను కూడా ఆడతానరా, నన్ను ఆడిపించుకోండిరా. అరే నేను ఆడతానరా. క్రికెట్ నువ్వు ఆ, వెళ్ళు. ఇది నీలాంటి పిల్లలు ఆడే ఆట కాదు. రేయ్, నా హైట్ ఏంట్రా? ఒక్కసారి నువ్వెంతున్నావురా? బ్యాట్లో సగం. నన్ను పిల్లోడు అంటున్నావురా నువ్వు? నా మూతి మీద మెలిసిన మీసం కూడా కనిపించట్లేదురా నీకు? చూడండి, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోండి. తప్పదా? తప్పదు. ఓ, సరే అయితే నన్ను ఆడనిస్తే మీ అందరికి చాక్లెట్లు ఇద్దాం అనుకున్నాను. సరే చాక్లెట్సా? చెప్పండి రా, నేను వెళ్ళిపోనా? వద్దులే, ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఓకే, వచ్చే ఆడుకుందాం. మరి ఫస్ట్ బ్యాటింగ్ నాకు ఇవ్వాలి రోయ్. అది కావాలంటే మ్యాచ్ అయిపోయాక 2 చాక్లెట్లు ఎక్స్ట్రా ఇవ్వాలి. రెండేంట్రా, 100 చాక్లెట్లు ఇస్తానురా. పద వెళ్దాం. రే, మరి నా పరిస్థితి ఏంటి? చెప్పాను కదా, వెళ్ళి ప్రజాసేవ చేసుకో. ఈ ఆటలవి నీకు సూట్ అవ్వవు. మిత్రద్రోహి, నిన్నగాక మొన్నొచ్చిన వాడికి అవకాశం ఇస్తావు కానీ నన్ను ఆడినివ్వనంటావా? నిన్ను ఎక్కడ కుట్టాలో నాకు బాగా తెలుసురా. కమాన్ రండి ఫ్రెండ్స్, బాయ్ జానకి. రే రే రే, ఛ! అమ్మమ్మా, ఇదిగో కాఫీ తీసుకో. భూమి, జానకి ఇంకా రాలేదా? లేదమ్మమ్మా, నేను కూడా తన కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ పాటికి వచ్చేయాలే. ఈ కట్టు బాగా ఇబ్బంది పెడుతుంది భూమి. కాస్త వెళ్ళి జానకి వస్తుందో రాదో కనుక్కుని వస్తావా? అమ్మమ్మా, వైద్యం చేయాలంటే ధైర్యం కావాలి కానీ ఈ కట్టు విప్పి ఆయిల్తో మర్దనా చేసి మళ్ళీ కట్టు కట్టేయడానికి అక్కర్లేదు కదా. నీకెందుకమ్మా శ్రమ? జానకి వచ్చి చేస్తుందిలే. పర్లేదమ్మమ్మా, నేను చేస్తానని చెప్తున్నాను కదా. పైగా ఎలా చెయ్యాలో నిన్న జానకి కూడా చెప్పింది. సరే, నీ ఇష్టం. కానీ జాగ్రత్తగా చెయ్యమ్మా.
అలాగే అమ్మమ్మ. ఆ, అమ్మా. అమ్మమ్మ, అమ్మా ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? ఏం లేదు భార్గవ్, భూమి మద్దన చేస్తూ కాస్త గట్టిగా నొక్కింది. ఒక్కసారిగా మంట పుట్టి అలా అరిచానంతే. ఏంటి భూమి, ఒక్క పని కూడా సరిగా చేయలేవా? అయినా నీకు చేతగాని పనిలో నువ్వెందుకు ఏలు పెడుతున్నావు? అమ్మకి ఏదైనా అయ్యుంటే ఎవరు రెస్పాన్సిబుల్? అలా బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉంటావేంటి? చెప్పు, ఎందుకు చేసావు? భార్గవ్, దాన్ని తిట్టకు నాన్న. తనేమైనా కావాలని చేసిందా? ఏదో నాకు సహాయం చేద్దామని వచ్చింది. అమ్మా నువ్వు ఇలా ప్రతిదానికి తను వెనకేసుకొస్తున్నావు కాబట్టే తను ఇలా తయారైంది. అయినా ఆ పొగరబోతు జానికి రాలేదా? వారం రోజుల పాటు నీ దగ్గరకు వచ్చి నీకు మసాజ్ చేసి వెళ్తానని చెప్పింది కదా, ఇంకా రాకపోవడం ఏంటి? ఛే, అసలు ఈ ఊళ్ళో ఎవరికి కామన్ సెన్స్ అనేది లేకుండా పోతుంది. అబ్బా వస్తుంది లేరా, తను మాట తప్పే అమ్మాయి కాదు. నాకేం కాదులే. అమ్మా భూమి, వాడి మాటలేం పట్టించుకోకు. వాడి సంగతి తెలిసిందే కదమ్మా. అరే ఆగాదు. అరే తమ్ముడు, నువ్వు వెనక్కి వెళ్ళరా, లాంగ్ వెళ్ళరా. నువ్వు ఇటు వెళ్ళు, బ్యాక్ వెళ్ళు. నువ్వు అటు వెళ్ళరా. హలో మాస్టరు, ఏం చేస్తున్నావు? బ్యాటింగ్ చేసేటప్పుడు ఫీల్డింగ్ పర్ఫెక్ట్ గా లేదనుకో, నాకు బ్యాటింగ్ చేయడానికి మూడు రాదు. ముందా బ్యాట్ సరిగ్గా పట్టుకో. ఆ బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోవడం రాదు కానీ పెద్ద ప్లేయర్ అంట. రేయ్, నేను స్టేట్ ప్లేయర్ని రా. ముందా ఆడవయ్యా. ఆడతాలే. హ, నేను 6 కొట్టాను అనుకో, 6 కిలోమీటర్లు అవతల పడుతుంది బాల్. చూసుకో. ఎవరి బ్యూటీ? ఇలాంటి పావురాలు పట్టణంలో కనిపించవేందుకు? ఎలాగైనా పాపను పడేయాలి. పడేయాలంటే ముందు నువ్వు సరిగ్గా ఆడాలి. నా మైండ్ వాయిస్ వీడికెలా అనిపించింది? అదంతేలే, ముందు ఆడు. నువ్వు ముందు బాలే. పారిపోండ్రోయ్. ఉల్లి కవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ. ఆహా. మా 10th క్లాస్ బెంచ్ మేట్ అభి, గులాబీ. నువ్వు మర్చేసుకుని పుట్టేశావురా. చుకుంటూ లుక్స్ లుక్స్ అమ్మాయి నవ్విందంటే సగం పని అయిపోయినట్టేరా. బేబీ ఐమ్ కమింగ్. అభి, అటు వెళ్ళొద్దు. ఏ పోరా. అరే చెప్పేది నీకే. హాయ్. హాయ్. నీ నవ్వు చాలా అందంగా ఉంది. మీరు నవ్వకపోయినా చాలా అందంగా ఉన్నారు. ఆహా, పిల్ల సెట్ అయిపోయిందిరా. రే అభి, ఏ పోరా, పిల్ల నాయాలా. నేను మీకు నచ్చానా? నచ్చానా అని అడుగుతున్నారా? మీకోసం ప్రాణం ఇవ్వమంటే చెప్పండి, ఇచ్చేస్తా. అభి, మీరు చాలా బాగున్నారు. చూస్తుంటే కొరకాలనిపిస్తుంది. ఓరి దేవుడా, ఇది కళ నిజమా? ఓరి అభిగా, నీకు అదృష్టం ఏంట్రా? ఆవుదం అంటుకుంది. కొరికేయటం కాదు, యా నవ్విలేండి. నన్ను పూర్తిగా మీ ప్రేమలో తడిపోయండి. ఏ అభి, ఒకసారి చూడు. 1 minute. ఏంట్రా నీ గోల? గోల కాదు,
నువ్వు కాసేపు అక్కడే ఉంటే నీ దూల తీరుద్ది. చా నీకింకా అర్థం కాలేదా? అది పిచ్చిది. ఇప్పటిదాకా 25 మందిని కట్ చేసింది. నిన్ను కొరికేస్తా, నిన్ను నవ్వులేస్తా, కొరికేస్తా, నవ్వులేస్తా. కొరుకుతూ ఒకసారి ఇది పట్టుకో, నీకు దట్టమే. ఏ, ఆగు! నిన్ను కొరకాలి, ఆగు! భూమి, ఇంకా ఎంతసేపు బాధపడతావు చెప్పు? వాడి సంగతి నీకు తెలుసు కదా. నాకేదైనా చిన్న గాయమైనా వాడు తట్టుకోలేడు. వాడు నిన్ను తిట్టింది నీ మీద కోపంతో కాదమ్మా, నా మీద ప్రేమతో. హాయ్ భూమి. అరెరే, మళ్ళీ ఏడుస్తున్నావా? ఏంటి భూమి, నేను ఇంట్లో కడుగు పెట్టిన ప్రతిసారి ఇలా ఏడు మొహంతోనే స్వాగతం పలుకుతావా? బ్యాడ్, వెరీ బ్యాడ్. ఇలా అయితే నేను ఇంకోసారి మీ ఇంటికి రాను చెప్తున్నా. ఏడవల్లే. దట్ ఈస్ మై భూమి. ఇప్పుడు చెప్పు, ఏమైందో? అమ్మా, నీ రూపాన్ని ఇలా ఫోటోలో చూడడం తప్ప నేను చూడలేదు. ధైర్యానికి ఒక రూపం ఉంటే అది నీలా ఉంటుందని అందరూ అంటున్నారు. నాకు నీలా ధైర్యం వచ్చేలా చెయ్యి. నువ్వే నాకు తోడుగా రా అమ్మా. ముందు కార్ డోర్ తీయండి. ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తానంటారేంటి? పైగా ఇదేమైనా పరాయి ఇల్లా? మనిల్లే కదా. మనిల్లు కాదు, ఇది కేవలం నీ ఇల్లు, నీ ఇల్లు మాత్రమే. విక్రమసింహ వ్యూహం రుద్రాణిని అత్తవారింట అడుగు పెట్టనిస్తుందా?